సో ఈ వీడియో ఎవరి కోసం అంటే నెక్స్ట్ మే 22 సిఏ ఫైనల్ ఎగ్జామ్ ఎవరైతే అటెంప్ట్ ఇద్దాం అనుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అన్నది ఓన్లీ ఫర్ మే 22 సిఏ ఫైనల్ స్టూడెంట్స్. సో నార్మల్గా సిఏ ఫైనల్లో చాలామందికి ఎగ్జామ్ టైంలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఆ ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు, అది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ 5-10 మినిట్స్లో. సో నార్మల్గా సిఏ ఫైనల్లో ఎక్కువ మంది ఫెయిల్ కావడానికి కానీ లేకపోతే ఎక్కువ మంది ఎగ్జామ్ టైంలో డ్రాప్ అవడానికి కానీ రీజన్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సిఏ ఫైనల్లో మీకు వచ్చే మేజర్ ప్రాబ్లం అంటే ఆర్టికల్షిప్ వెళ్తుంటారు. సో మార్నింగ్ 10 to 6 or 10 to 7 మీరు క్లాసెస్ వెళ్ళాలి. కోచింగ్ అనేది మీకు అయితే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ తీసుకుంటారు. సో మార్నింగ్ 6:30 to 9:30 క్లాస్కి వెళ్ళి మధ్యలో ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ క్లాస్కి వెళ్ళి ఇలా క్లాసులు జరుగుతూ ఉంటాయి. బట్ క్లాసులు అవుతున్నా కానీ మీకు దానిపైన ప్రిపరేషన్ టైం ఉండదు. జస్ట్ క్లాస్ వింటాం వచ్చేస్తాం, క్లాస్ వింటాం వస్తాం, కానీ మళ్ళీ దాన్ని రివైజ్ చేయడం టైం ఉండదు. దేనివల్ల అంటే మీరు ఆర్టికల్షిప్ వెళ్తారు, మీకు టైం దొరకదు, కామన్ అది. అలా టోటల్ మీరు 8 సబ్జెక్ట్స్ కోచింగ్ తీసుకుని ఉంటారు. అది ఇప్పుడు ఒక 2 years బ్యాక్ 1.5 years బ్యాక్ మీ కోచింగ్ అంతా జరుగుతూ ఉంటుంది, అయిపోయి ఉంటుంది. లాస్ట్ 4-5 months మీకు లీవ్ ఇస్తారు ఎగ్జామ్ టైంలో మీ ఆఫీసులో. సో ఇప్పుడు బుక్స్ ఓపెన్ చేస్తే మనం తీసుకున్న కోచింగ్కి అండ్ ప్రిపరేషన్కి చాలా గ్యాప్ వచ్చి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ గ్యాప్లో ఆల్మోస్ట్ మనం తీసుకున్న కోచింగ్ది చాలా వరకు మర్చిపోతాం, మనకేం గుర్తుండదు, ఎందుకంటే మనం చదవలేదు కాబట్టి. చదవకపోవడం రీజన్ టైం లేకపోవడం. దానివల్ల ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే ఫైనల్గా ప్రిపరేషన్ లాస్ట్ 4-5 monthsలో స్టార్ట్ చేస్తారో ఆ 4-5 monthsలో మీరు ఏవైతే క్లాసులు ఉన్నాయో దాన్ని రివైజ్ చేసుకోవడం కోసం, దాన్ని రీకలెక్ట్ చేయడం కోసమే చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది, ఎందుకంటే కోచింగ్తో చదవలేదు కాబట్టి మళ్ళీ మీరు ఓన్గా ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ బుక్స్ ఓపెన్ చేస్తే 50% సిలబస్ మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది, మన కోచింగ్ తీసుకున్న డౌట్ కూడా వస్తుంది మనకైతే, అలా కూడా ఉంటుంది. సో ఇది ఒక మెయిన్ రీజన్, అంటే మన కోచింగ్కి అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి చాలా టైం గ్యాప్ ఉంది. ఆ టైం గ్యాప్లో మీరు దాన్ని రివైజ్ చేయకపోవడం ఫస్ట్ ప్రాబ్లం. ఎందుకు రివైజ్ చేయలేదు, టైం లేదు, అది కామన్. సెకండ్ ప్రాబ్లం ఏమంటే ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. సో ఫైనల్ ఎగ్జామ్కి 4-5 months లీవ్స్ తీసుకున్నప్పుడు 4-5 months ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఒక ప్లాన్ ఉండదు మనకి. ఒక ప్లాన్ లేకుండా ఏదో ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం, అది 10 days ఫినిష్ చదువుకుంటాం. ఈ లోపల ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి, అది ఎన్ని అవర్స్ చదవాలి, ఒక సబ్జెక్ట్ ఒకటి చదువుకోవాలా లేకుంటే అన్ని ప్యారల్గా చదువుకోవాలా, ఆ ప్లాన్ ఉండదు. ఒకవేళ ప్లాన్ ఉన్నా, ఒకవేళ ప్లాన్ చేసుకున్నా, ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నా దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయరు. లైక్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్కి 8 days అని ప్లాన్ చేసుకుని ఉంటాం, 8 daysలో రివైజ్ చేయాలని. బట్ మీరు 8 days అనుకున్నది ఏమవుతుంది, అక్కడ 9 days 10 days అయిపోతుంది, అంటే 1 or 2 days మీరు ఎక్స్ట్రా తీసేసుకుంటారు. సో అవ్వదు. దానివల్ల ఏమవుతుంది, సెకండ్ రివిజన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. బికాజ్ ఎఫ్ఆర్కి ఒక 2 days ఎక్స్ట్రా తీసుకుంటాం అనుకున్న దానికన్నా, అలాగే ఎస్ఎఫ్ఎంకి 1 or 2 days మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటారు. దానివల్ల మీ సెకండ్ రివిజన్ అనేది టైం సరిపోదు. ఇది సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ ప్లాన్ ఉండదు, ఒకవేళ ప్లాన్ ఉన్న దాని ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఉండదు. సరే ప్లాన్ ఉంది, దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం అనుకున్నా ఫైనల్గా మనం ఏ బుక్స్ చదవాలి, ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, అది ఎంతవరకు చదవాలి, ఎంతవరకు ప్రాక్టీస్ చేయాలని క్లారిటీ ఉండదు. సో నార్మల్గా ఏం చేస్తుంటే ఫైనల్ అనగానే క్వశ్చన్స్ పేపర్స్ లెందీగా ఉంటాయి, కొంచెం హార్డ్గా ఉంటాయి కదా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే పెద్ద పెద్ద బుక్స్ తెచ్చుకుంటాం. హెవీ బుక్స్ ఏముంటే మార్కెట్లో సెలెక్ట్ చేసుకుంటాం, ఆ బుక్స్ పట్టుకుంటాం. ఎఫ్ఆర్ పెద్ద బుక్ ఏముందో చూసుకుంటాం, డిటి పెద్ద బుక్ ఏముంది మార్కెట్లో, ఎస్సీఎం పెద్ద బుక్స్ ఏముంది, ఇలా హెవీ బుక్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు రివిజన్స్ అవ్వవు, ప్రాపర్ రివిజన్ చేయలేకపోతారు. ఎందుకంటే అంత బుక్ మీరు చదవాలి అంటే దానికి చాలా టైం స్పెండ్ చేయాలి. మన దగ్గర అంత టైం లేదు, మనకున్నదే 4-5 months. ఆ 4-5 monthsలో మనం 8 subjects చదవాలంటే అంత టైం దొరకదు. సో అక్కడ మెటీరియల్ సెలెక్షన్ అన్నది కూడా ప్రాపర్గా జరగకపోవడం వల్ల ఒక మెటీరియల్తో స్టార్ట్ చేస్తాం, మధ్యలో మళ్ళీ మెటీరియల్ చేంజ్ చేస్తాం, మళ్ళీ ఎగ్జామ్ టైంలో మళ్ళీ మెటీరియల్ చేంజ్ చేసుకుంటాం. ఏ మెటీరియల్ చదవాలి, ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, మనకే క్లారిటీ ఉండదు. దీనివల్ల ఏమవుతుంది, ఎంత ప్లాన్ చేసుకున్నా, దాన్ని ఎంత ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నా, సో ప్రాపర్ మెటీరియల్స్ లేకపోవడం వల్ల, ప్రాపర్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. సో మీ రిజల్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో ప్లాన్ లేదు, ప్లాన్ ఉన్న దాని ఇంప్లిమెంటేషన్ లేదు, ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నా మన దగ్గర ప్రాపర్ ఏ మెటీరియల్ చదివిన గైడెన్స్ లేదు. సరే ఇవన్నీ ఉన్నాయనుకుందాం, ప్లాన్ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ప్రాపర్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ ఉన్నా మాక్ టెస్ట్లు ఉండవు. మీరు మాక్ టెస్ట్లో ఏమి రాయకుండా జస్ట్ ఒక 2-3 times రివైజ్ చేసుకుని మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళిపోతారు డైరెక్ట్. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ పేపర్ లెందీగా ఉంటుంది డెఫినెట్గా. ఆ 3 hours మీకు టైం మేనేజ్మెంట్ రాదు. అంటే 3 hours మనం ఒక 90 marks అటెంప్ట్ చేయాల్సింది ఒక 60-70 marks వరకు అటెంప్ట్ చేస్తాం, టైం అయిపోతుంది. క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి మనకి, బట్ టైం ఉండదు. సో దీనివల్ల మాక్ టెస్ట్ రాకపోవడం వల్ల ఆ 3 hours మనం ఎలా మేనేజ్ చేయాలన్నది క్లారిటీ లేకపోవడం వల్ల సో ప్రాపర్గా మనకి ఈవెన్ క్వశ్చన్స్ తెలిసినా మనం అటెంప్ట్ చేయలేకపోతున్నాం.
సరే సమ్ కేసెస్ మీరు టైం మేనేజ్మెంట్ మీకు వచ్చినా సరే ఒక 90 మార్క్స్ మనం అటెంప్ట్ చేసాం అనుకున్నాం, ఒక ఫాస్ట్గా చేస్తాం, టైం సరిపోతుంది, అంత బాగానే ఉంది అనుకున్నా ప్రాపర్ ప్రజెంటేషన్ ఉండదు. ప్రజెంటేషన్ ఎందుకు రాదంటే బికాస్ మనం మార్క్ టెస్ట్ రాలేదు కాబట్టి ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలని మనకు క్లారిటీ రాదు. సో దీనివల్ల ఏమవుతుంది, మీరు 95 మార్క్స్ అటెంప్ట్ చేసినా మీ ప్రజెంటేషన్ సరిగా లేకపోతే మెయిన్లీ డీటీ కానివ్వండి, లా కానీ, ఆడిట్, ఎస్సీఎం ఇలాంటి పేపర్స్లో, థియరీ పేపర్స్లో మీరు ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేసినా మీ ఆన్సర్ ప్రజెంటేషన్ ప్రాపర్గా జరగకపోతే మార్క్స్ మనం స్కోర్ చేయలేం. 90 మార్క్స్ రాసొచ్చి ఉంటాం, ఒక 60 వస్తున్నాయి కదా ఎగ్జామ్స్ అనుకుంటాం, అక్కడ చూస్తే 40, 45, 35 మార్క్స్ వచ్చి ఉంటాయి. దేనివల్ల మీరు అటెంప్ట్ చేయలేదా, చేశారు, మరి మార్క్స్ ఎందుకు రాలేదంటే సో ప్రాపర్ ప్రజెంటేషన్ లేదు ఇక్కడ. సో ఈ డిఫరెంట్ రీజన్స్ ఫస్ట్ నేను చెప్పిందంటే మన కోచింగ్కి ప్రిపరేషన్కి చాలా టైం గ్యాప్ ఉంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే మధ్యలో గ్యాప్ రావడం వల్ల మర్చిపోయి ఉంటాం. 2 ప్రిపరేషన్ టైంలో మనకి ప్రాపర్ ప్లాన్ ఉండదు, ఒకవేళ ప్లాన్ ఉన్నా ఇంప్లిమెంట్ చేయలేము. ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నా ప్రాపర్ మెటీరియల్స్ కానీ బుక్స్ మన దగ్గర ఏమి ఉండవు, ఏ చదువులో క్లారిటీ ఉండదు, ఇన్ బిట్వీన్ మెటీరియల్ చేంజ్ చేసుకుంటాం మనం రెగ్యులర్గా. ఇవన్నీ ఉన్నా కానీ సో ప్రాపర్ మాక్ టెస్ట్ లేకపోవడం వల్ల, ప్రాక్టీస్ లేకపోవడం వల్ల మెయిన్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ కానీ ప్రాపర్ ప్రజెంటేషన్ రాదు మనకి. ఈ డిఫరెంట్ రీజన్స్ వల్ల చాలామంది ఫెయిల్ అయ్యేది. హార్డ్ వర్క్ చేయగదు, హార్డ్ వర్క్ చేస్తాం, చదువుతాం, డైలీ 12 hours 10 hours 14 hours చదువుతారు, బట్ రిజల్ట్ కనపడదు అక్కడ. మీరు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మరి మన దగ్గర సొల్యూషన్ ఉందంటే సో సొల్యూషన్ అంటే ఏం లేదు, మన దగ్గర సొల్యూషన్ అయితే సింపుల్. ఈ December 26 నుంచి మన దగ్గర CA ఫైనల్కి స్టడీ హౌస్ స్టార్ట్ అవుతున్నాయి ఫర్ May 22 ఎగ్జామ్కి. ఈ స్టడీ హౌస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్టడీ హౌస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు కంప్లీట్ షెడ్యూల్ ఇస్తారు నెక్స్ట్ 4-5 monthsకి. అంటే ఈ December 26 నుంచి May 22 ఎగ్జామ్స్ వరకు బోత్ గ్రూప్స్ రాసే వాళ్ళకైతే 3 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, సింగిల్ రాసే వాళ్ళకైతే 4 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో బోత్ గ్రూప్స్ వాళ్ళ గ్రాండ్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ వచ్చి ఎవ్రీ 7 days ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, అంటే 6 days గ్యాప్ 1 day గ్రాండ్ టెస్ట్. సెకండ్ గ్రాండ్ టెస్ట్ వచ్చి 4 daysకి ఒకటి, అంటే 3 days గ్యాప్ 4th day ఎగ్జామ్. థర్డ్ గ్రాండ్ టెస్ట్ వచ్చి 2 daysకి ఒకటి, అంటే ఆల్టర్నేట్ డేస్ 1 day గ్యాప్ ఉంటుంది, సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది, లైక్ మెయిన్ ఎగ్జామ్స్ లాగా. ఇలా బోత్ గ్రూప్స్ వాళ్ళకి టోటల్ 3 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సింగిల్ వాళ్ళకైతే 4. అది ఎలా ఉంటుంది, ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ వచ్చి 7 daysకి, సెకండ్ గ్రాండ్ టెస్ట్ వచ్చి ఎవ్రీ 5 days, అంటే 4 days గ్యాప్ 5th day ఎగ్జామ్. థర్డ్ గ్రాండ్ టెస్ట్ వచ్చి ఎవ్రీ 3 daysకి, అంటే 2 days గ్యాప్ 1 day ఎగ్జామ్. అండ్ ఫోర్త్ గ్రాండ్ టెస్ట్ వచ్చి ఆల్టర్నేటివ్ డేస్ 1 day గ్యాప్ సెకండ్ ఎగ్జామ్. సో ఇలా కంప్లీట్గా నెక్స్ట్ 5-6 months మీరు ఎలా ప్రిపేర్ కావాలి దానికి షెడ్యూల్స్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఆ గ్రాండ్ టెస్ట్ సపోజ్ 7 days గ్రాండ్ టెస్ట్ ఉందనుకోండి, ఆ 7 days మీరు ఎలా చదువుకోవాలి, Day 1, Day 2, Day 3, Day 4 ఎలా ప్లాన్ చేసుకున్న దానికి మళ్ళీ మీకు డైలీ షెడ్యూల్స్ ఇస్తారు, డైలీ టార్గెట్స్ ఇస్తారు. అండ్ ఆ ప్రిపరేషన్ టైంలో, ఆ గ్రాండ్ టెస్ట్ టైంలో మీకు సో మన ఫ్యాకల్టీస్, క్వాలిఫైడ్ CAs అవైలబుల్ ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, అవైలబుల్ ఉంటారు కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు 24 hours 12 hours ఉంటారు, డైలీ ఒక 2 to 3 hours మీకు అవైలబుల్ ఉంటారు. ఆ 2 to 3 hours మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. లైక్ FR టైంలో FR ఫ్యాకల్టీ, SFMకి SFM ఫ్యాకల్టీ, ఆ రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ ఆ సబ్జెక్ట్ టైంలో అవైలబుల్ ఉంటారు. డైలీ ఒక 2 to 3 hours ఆ టైంలో మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. సో ప్రాపర్ షెడ్యూల్స్ ఇస్తారు, డైలీ టార్గెట్స్ ఇస్తారు, అండ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. అండ్ ఆ ప్రిపరేషన్ టైంలో మీకు డౌట్స్ ఉంటే డౌట్ క్లారిఫై చేయడానికి ఫ్యాకల్టీస్ ఉంటారు, క్వాలిఫైడ్ CAs. అండ్ ఇవన్నీ కాకుండా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత, గ్రాండ్ టెస్ట్లు అయిన తర్వాత మీ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ అనేది మీకు 7 to 10 days లోపల మీకు వాల్యుయేషన్ చేసి మీకు మార్క్స్ వస్తాయి. 7 to 10 days ఎందుకు అంత టైం పడుతుంది అంటే రీజన్, దాన్ని ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ మార్కింగ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ మార్క్స్ ఇవ్వాలి. అంటే ఐసే వాళ్ళు ఎలా అయితే వాల్యుయేషన్ చేస్తారో అదే ప్రాపర్ ఫార్మాట్లో స్టెప్ బై స్టెప్ మార్కింగ్తో వాల్యుయేషన్ ఉంటుంది. అండ్ ఆ కీ పేపర్ కూడా మీకు ఇస్తారు, మార్క్స్ ఎలా అలాట్మెంట్ అయిందన్నది. అండ్ ఆ వాల్యుయేషన్ చేసే వాళ్ళు కూడా అందరూ క్వాలిఫైడ్ CAsే, సెమీ క్వాలిఫైడ్స్ కానీ లేకుంటే వేరే వాళ్ళతో కానీ వాల్యుయేషన్ చెప్పి మనం అంతా కూడా చేయించేది ఎవరితో, క్వాలిఫైడ్ CAsే. యాజ్ పర్ ఐసే నామ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే మన దగ్గర కీ పేపర్ ఉంటుంది. ఆ కీ పేపర్ కూడా స్టెప్ బై స్టెప్ మార్కింగ్ వాల్యుయేషన్ చేసి మీకు 7 to 10 days మార్క్స్ ఇస్తారు. ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒకటి టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, సెకండ్ ప్రజెంటేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ షెడ్యూల్స్ వల్ల ఏమవుతుందంటే మీకు టార్గెట్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉండేసరికి మీకు ఏమవుతుంది, ప్రాపర్గా ఆ టార్గెట్ లోపల సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి కాబట్టి మీరు కంప్లీట్ చేస్తారు. బికాస్ 7 daysకి ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు, 7 daysలో సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తారు. ఆ టార్గెట్ లేకపోతే ఏమవుతుంది, 7 days అనుకునేది 9 days చేస్తాం, 9 days అనుకునేది 10 days చేస్తాం. దీనివల్ల ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్కి బోత్ గ్రూప్స్ అనుకునేది సింగిల్ గ్రూప్ రాస్తారు, సింగిల్ అనుకున్న వాళ్ళు ఎగ్జామ్షన్ అనుకుంటాం, ఎగ్జామ్షన్ అనుకునేది సరే ఈసారి కాదు నెక్స్ట్ టైం చూద్దాం అనుకుంటాం. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల, ప్రాపర్ ప్లాన్ లేకపోవడం వల్ల, దాని ఇంప్లిమెంటేషన్ లేకపోవడం వల్ల, ప్రాపర్ ఎగ్జామ్స్ లేకపోవడం వల్ల చాలామంది ఫైనల్ లెవెల్లో ఫెయిల్ అవుతున్నారు, లేకుంటే ఎగ్జామ్ కూడా వెళ్ళట్లేదు, అటెంప్ట్ స్కిప్ చేస్తున్నారు. సో అండ్ మరి స్టడీ అవర్స్ అంత మనం చెప్పినట్టుగా ఎఫెక్టివ్గా ఉంటాయా లేదా, ఇవన్నీ మీకు డౌట్స్ ఉంటాయి కదా. దానికోసం మీరు ఏం చేసి అంటే ఆల్రెడీ ఎవరైతే December 21 మన దగ్గర స్టడీ అవర్స్కి వచ్చి ఎగ్జామ్స్ రాస్తారు మీరు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు.
మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ, ఒకవేళ లేకపోతే మీరు ఆఫీస్కి వస్తే మీకు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ స్టడీ ఆఫ్ షెడ్యూల్ మొత్తం కూడా షెడ్యూల్ మొత్తం కూడా మీకు లింక్లో ఉంటుంది. సో మీరు లింక్లో డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు ఎలా ఉంటుంది, బోత్ గ్రూప్స్కి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, సింగిల్ గ్రూప్ ఎగ్జామ్ ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ బ్రేకప్ సిలబస్ అనేది మన దగ్గర ఎగ్జామ్ ఉండదు, మనదంతా కూడా టోటల్ 3 గ్రాండ్ టెస్ట్ 3 గ్రాండ్ టెస్ట్ కూడా మొత్తానికి మన కంప్లీట్ సిలబస్ పైన ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో 25 మార్క్స్ అలా 25 మార్క్స్ ఎఫ్ఆర్, ఎస్ఎఫ్ఎం 25, ఆడిట్ 25 ఇలా బ్రేకప్ సిలబస్ పైన ఎగ్జామ్స్ పెట్టి తర్వాత గ్రాండ్ టెస్ట్ పెట్టే కాన్సెప్ట్ ఉండదు మన దగ్గర. రీజన్ ఏమంటే బ్రేకప్ సిలబస్ అని ఎగ్జామ్స్ పెడితే ఎలా ఉంటుంది, సపోజ్ మీకు 25 ఆడిట్, 25 లా, 25 ఎఫ్ఆర్, 25 ఎస్ఎఫ్ఎం, ఈ 25 టోటల్ 100 మార్క్స్ మీకు ఎగ్జామ్ పెట్టాను అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ 4 సబ్జెక్ట్స్లో ఒక 3 సబ్జెక్ట్స్ రాస్తారు 75 మార్క్స్, ఒక సబ్జెక్ట్ స్కిప్ చేస్తారు అక్కడ, ఎందుకంటే టైం సరిపోలేదు అంటారు. అంటే ఐదర్ లా కానీ ఆడిట్ కానీ స్కిప్ చేసి ఆ టైంని ఎఫ్ఆర్కి ఎస్ఎఫ్ఎంకి ఇచ్చి సో రిమైనింగ్ 3 పేపర్స్ ఫుల్గా రాస్తారు, ఒక సబ్జెక్ట్ అయితే స్కిప్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ పేపర్ మనం రాయకపోవడం వల్ల ఎవ్రీ ఎగ్జామ్ ఒక సబ్జెక్ట్ స్కిప్ చేయడం వల్ల అది మనకి ఎంతవరకు వచ్చు ఏంటది మనకు క్లారిటీ రాదు. సో అదే గ్రాండ్ టెస్ట్ అనుకోండి, 7 days గ్రాండ్ టెస్ట్ అంటే నీకు అర్థమైపోతుంది నువ్వు ఎంత చదివావు, నువ్వు ఎంత రాయగలుగుతావు అన్నది. అంటే ఫైనల్ లెవెల్లో బ్రేకప్ ఎగ్జామ్స్ అనేది మా ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదు. మా ఒపీనియన్లో మీరు రాస్తే గ్రాండ్ టెస్ట్లో రాయాలి. సో ఫస్ట్ నేను బ్రేకప్ ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్తాను, అలా బ్రేకప్ ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్తే 2 months దానికే పోతుంది. అప్పుడు గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు రాస్తావు? 7 days బ్రేకప్ ఎగ్జామ్ పెట్టుకుంటూ వెళ్తాం, సో 2 months దానికే అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్ రాయాలంటే మనకి 7 days ఉండదు, 4 days 5 days ఉంటుంది. 4-5 days మీకు టైం సరిపోతుంది గ్రాండ్ టెస్ట్ రివిజన్కి. అందుకని కంప్లీట్గా 3 గ్రాండ్ టెస్ట్ ఉంటున్నాయి. ఫస్ట్ 7 daysకి, తర్వాత 5 daysకి, తర్వాత 2 daysకి. సో 7 days మీరు మొత్తం రివైజ్ చేయాలి. రివిజన్ అయితే తర్వాత మీరు 5 days రివైజ్ చేసుకోవచ్చు, అదైతే తర్వాత మీరు 1 day గ్యాప్లో అంటే 2 daysకి ఎగ్జామ్కి రివైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ షెడ్యూల్ మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అండ్ ఫీజు కూడా మీరు బయట స్టడీ హాల్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా ఎక్కువ ఉంటుందమ్మా. రీజన్ అంటే ఈ సర్వీస్ ఇవ్వాలంటే మీకు క్వాలిఫైడ్ సిఎస్ డౌట్స్ చెప్పాలన్నా అండ్ క్వాలిఫైడ్ సిఎస్ పేపర్ వాల్యుయేషన్ చేయించాలన్నా దాని మళ్ళీ స్టెప్ మార్కింగ్ మొత్తం కూడా మనకి చేయాలన్నా కానీ దానికి కొంచెం అమౌంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా బయటతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఫీజు ఎక్కువన్నా కానీ మీకు దాని డిఫరెన్స్ కనిపిస్తుంది. సింపుల్, మన అమౌంట్ సేవ్ చేద్దామని చెప్పేసి ఖర్చు తక్కువ అవుతుందని చెప్పేసి మన ప్రిపరేషన్ మనం కాంప్రమైజ్ అయ్యామనుకోండి, ఆ కాంప్రమైజ్ కావడం వల్ల మన ఒక రిజల్ట్ లేట్ అయింది అనుకోండి, 6 months మనం పాస్ అవ్వలేదు, ఒక 6 months డిలే అయింది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది చెప్పండి? నెక్స్ట్ 6 months మళ్ళీ మీరు హాస్టల్ ఫీజు పే చేసుకోవాలి, మళ్ళీ బుక్స్ పర్చేస్ చేసుకోవాలి, మళ్ళీ ప్రిపేర్ కావాలి. దానికి మళ్ళీ ఎంత ఖర్చు అవ్వచ్చు? 6 months హాస్టల్ ఫీజులు 5,000-6,000 రూపీస్ ఉంటుంది, మళ్ళీ పర్సనల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, దానికి ఎంత ఖర్చు అవ్వచ్చు? అదొకటే కాకుండా ఒక 6 months మన ఫైనల్ అటెంప్ట్ డిలే అయితే దానివల్ల మన కెరీర్ అనేది ఒక 6 months లేట్గా స్టార్ట్ అవుతుంది. మన కెరీర్ 6 months లేట్గా స్టార్ట్ అయిందంటే వీఆర్ లూజింగ్ 6 months సాలరీ, రైట్? మరి 6 months సాలరీ ఎంత ఉండొచ్చు ఆఫ్టర్ క్వాలిఫికేషన్? అట్లీస్ట్ వర్స్ట్ కేస్ 50,000 రూపీస్ అయితే వస్తుంది కదా. మరి 6 months మనం లేట్గా స్టార్ట్ చేసామంటే అక్కడ ఎంత లాస్ ఉంది, ఆపర్చునిటీ కాస్ట్ ఎంత పోతుంది, మన టైం ఎంత వేస్ట్ అవుతుంది అని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఫైనల్ మనకి అటెంప్ట్స్ ఎక్కువ తీసుకుంటే దానివల్ల మనకి జాబ్లో కూడా ప్రిఫరెన్స్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది క్యాంపస్ ప్లేస్మెంట్స్లో. సో మా ఒపీనియన్ ఏమంటే ఎడ్యుకేషన్ మీద పెట్టేది మనం ఖర్చులా చూడకూడదు. ఫస్ట్ థింగ్, ఎడ్యుకేషన్ మీద మనం ఏదైతే అమౌంట్ స్పెండ్ చేస్తున్నామో, స్పెండింగ్ అనుకుంటున్నామో, అది స్పెండింగ్ కాదు, అది ఖర్చు కాదు, అది ఇన్వెస్ట్మెంట్. అది బికాజ్ ఈరోజు మనం ఎంత ఖర్చు పెట్టిన ఎడ్యుకేషన్ మీద డెఫినెట్గా మనకు అది 100 times రిటర్న్ వస్తుంది, నో డౌట్. అలా కాకుండా ఒక 1,000 రూపాయలు ఎక్కువ అవుతుంది, ఒక 2,000 రూపాయలు ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి మనం క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యి, ప్రిపరేషన్లో కాంప్రమైజ్ అయ్యి, ఎగ్జామ్స్ ఎందుకు లేదా దానికి మళ్ళీ గ్రాండ్ టెస్ట్ మనీ కట్టాలి, సో గ్రాండ్ టెస్ట్ రావడం వల్ల మనకు ఒక 5,000 రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అని చెప్పి ఆ 5,000 రూపీస్ మనం సేవ్ చేద్దాం పేరెంట్స్కి అని చెప్పి మీరు కాంప్రమైజ్ అయ్యి ఒక ఫైనల్ అటెంప్ట్ ఏమైనా అటు ఇటు అయింది అనుకోండి, సో మీరు 5,000 రూపీస్ సేవ్ చేయడం వల్ల మీ లైఫ్ మారిపోదు, బట్ ఆ 5,000 రూపీస్ ఖర్చు పెట్టి పాస్ చేయడం వల్ల చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ స్టడీ హాల్స్ ఫీజు ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి మీరు ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తే మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, లేకుంటే మీరు ఆఫీస్ డైరెక్ట్గా కూడా ఎంక్వైరీ చేయొచ్చు, వాళ్ళు చెప్తారు మీకు. సో డెఫినెట్గా బయట నార్మల్ స్టడీ హాల్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఫీజు అనేది ఎక్కువ ఉంటుందమ్మా. ఓకే, సో దానికి తగినట్టు సర్వీస్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే ఆల్రెడీ December 21 ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.